హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంత బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. సిల్లీ ఫిల్లో నావెల్లో నిన్నటి భాగంలో బుచ్చిబాబు నానా తంటాలు పడి ఫోన్లు చేసి ఎట్లాగో అట్లాగా నానా బాధలు పడి ఎట్టకేలకు సీతను తను అనుకున్న మార్గంలో నడుచుకోవడానికి ఒప్పించాడు బుచ్చిబాబు. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో విందామా అండి? వెళ్దామా నావెల్లోకి? సార్ మెల్లగా పిలిచాడు బుచ్చిబాబు. ఏకాంబరం ఫైళ్లలోంచి తలెత్తి చూశాడు. ఏంటి అన్నట్టు కళ్ళెగిరేశాడు. చిన్న రిక్వెస్ట్ సార్, నాంచకుండా త్వరగా చెప్పు. నీలాగా మరో నలుగురు లస్కు టపాకీలు వచ్చి మాటలు నానుస్తూ మాట్లాడితే నా ఫైళ్ళు మొత్తం పెండింగ్లో పడిపోతాయి. అబ్బే, నేను ఎక్కువగా నాంచను సార్. మరేమో నాకు విజయవాడకి అయిన ట్రాన్స్ఫర్ ఉంది కదా సార్, మళ్ళీ ఇక్కడ ఉండాలి అనుకున్నాను కదా సార్, అట్లా కాకుండా మళ్ళీ విజయవాడకే ట్రాన్స్ఫర్ చేయిస్తారా సార్ అని అడిగాడు. ఇప్పుడు ఏం కావాలి? ప్రమోషన్ కావాలా? వ్యంగ్యంగా అడిగాడు. అబ్బే, అంత పెద్ద కోరికలు ఏం లేవు సార్. నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ను క్యాన్సిల్ చేసి మళ్ళీ నన్ను విజయవాడకు పంపించాలి సార్, అక్కడికి వెళ్ళిపోతా నేను. వాట్? ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించుకోవడమా? తిరిగి వెళ్ళిపోతాననడమా? అంతా నీ ఇష్టమేనా? నీ కళ్ళకి మేమంతా కిల్లారి కిత్తిగాళ్ళలా కనిపిస్తున్నావా? అయినా ట్రాన్స్ఫర్ వద్దని నువ్వేగా క్యాన్సిల్ చేయించుకున్నావు. మళ్ళీ వెళ్తానంటామే. పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటున్నావు. కనిపించినంత లింగులిటుకు వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి ఇక్కడి నుండి జెండా ఎత్తేద్దామని అనుకుంటున్నావా? కళ్ళెగురేస్తూ అడిగాడు ఏకాంబరం. అతని ప్రశ్నకి బుచ్చిబాబు కంగారు పడిపోయాడు. చిచి 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 చి తుతుతుతు. అబ్బే, నేను అలాంటి వాడిని కా సార్. చిక్కు. ఇంకా చాలే ఆపో నీ సోది. అయినా నా చేతిలో ఏముందని ట్రాన్స్ఫర్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయిస్తాను? అది హెడ్ ఆఫీస్లో వాళ్ళు కదా చేస్తారు. కానీ మీరు బుచ్చిబాబు నాకు అవసరం లేదు, అతన్ని విజయవాడకే పంపించేయండి అని చెప్తే హెడ్ ఆఫీస్ వాళ్ళకి లెటర్ రాస్తే పంపిస్తారేమో అని చిన్న ఆశ సార్, ప్రాధేయపూర్వకంగా అడిగాడు బుచ్చిబాబు. అప్పుడు కానీ హెడ్ ఆఫీసులో డస్కుడమాలు గాళ్ళు నన్ను 100% కిల్లారి కిత్తిగాడని అనుకోరు. చాలేవయ్యా, భలే సలహా ఇచ్చావు. హెడ్ ఆఫీసు ఇచ్చే ఆర్డర్స్ని కాదనడానికి నేనెంత? నీ ప్రయత్నాలేవో నువ్వు చేస్తాపా అంటూ ఫైళ్లలో తలదూర్చాడు ఏకాంబరం. బుచ్చిబాబు నిరాశగా క్యాబిన్లోంచి బయటకు వచ్చాడు. అతని ప్లాన్ ప్రకారం మళ్ళీ విజయవాడకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. సీత చేత 1 సంవత్సరం పాటు లాంగ్ లీవ్ పెట్టించాలి. అలా ఇద్దరూ కలిసి విజయవాడ వెళ్ళి తెలియని మనుషుల మధ్య కాపురం పెట్టాలి. అప్పుడే వీలుంటే సీతకు కూడా విజయవాడలోనే ఏదో ఒక జాబ్ చూడాలి, లేదా తను ఇష్టపడితే ఇంట్లోనే ఉంటుంది. ఈ విషయంలో బుచ్చిబాబు సీతని ఒప్పించాడు. కానీ తను విజయవాడకి వెళ్ళడంలో ఏకాంబరం సహకరించడం లేదే అని ఆలోచించసాగాడు. బుచ్చిబాబు మనసులో తలెత్తున ఒక ఆలోచన మెరిసింది. మినిస్టర్ మిన్నారావు, తన ట్రాన్స్ఫర్ ఆపు చేయించిన మినిస్టర్ మిన్నారావే తిరిగి తనని ట్రాన్స్ఫర్ చేయించాలి. బుచ్చిబాబు హుషారుగా విజిలేశాడు. రాధ సీతవంక నోరు తెరుచుకొని చూసింది. అయితే బుచ్చిబాబు చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నావన్నట్టేనా? ఒప్పుకోక ఏం చేయమంటావు? అతనితో తెగతెంపులు చేసుకోమంటావా? బుచ్చిబాబుకి దూరంగా నేను ఉండలేను అంది సీత. అలాగని నీ జీవితాన్ని బలి చేసుకుంటావా? చిచి, బుచ్చిబాబు అలాంటి వాడు కాదు, అన్యాయం చేయడు. ఏదో సిల్లిగా అలా ఆలోచిస్తున్నాడు అంతే. మరి ఇంత సిల్లిగానా? అయినా అతను చెప్పింది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ అందరికీ తెలుసు మీరు భార్యాభర్తలు కారు అని. అసలు అతని అమ్మా నాన్నలు ఎలా ఊరుకుంటారు? అందుకేగా అతను వేరే ఊరికి పోయి కాపురం పెడదాము అంటున్నాడు. విజయవాడకి ట్రాన్స్ఫరు ట్రై చేస్తున్నాడు అంది సీత. మరి నీ విషయం ఏంటి? నేను లాంగ్ లీవ్ పెట్టి అతనితో అక్కడికే వెళ్తాను. ఏంటో నువ్వు చెప్పింది విని నేను జీర్ణించుకోలేకపోతున్నాను సీత. కానీ తప్పదు. బుచ్చిబాబు చెడ్డవాడైతే కాదు, అది మాత్రం నాకు తెలుసు. కొన్ని రోజులు పోతే తన ఆలోచనలు తప్పని తనే తెలుసుకుంటాడు. అప్పుడు అందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఒకవేళ తన తప్పును అతను గ్రహించకపోతే సీత ఆలోచనలో పడింది. అవును, అతను గ్రహించకపోతే? మినిస్టర్ మిన్నారావు ఇంటి వైపు వేగంగా అడుగులు వేస్తున్నాడు బుచ్చిబాబు. సమయానికి
విధవ ఇంటిలో లేకుండా పోయాడు. వెంకట్రావుని తిట్టుకుంటున్నాడు బుచ్చిబాబు. మినిస్టర్ మిన్నారావు ఇంటికి వెంకట్రావుని తోడుగా తీసుకొని వెడదామని అనుకున్నాడు బుచ్చిబాబు. కానీ వెంకట్రావు పని మీద సొంత ఊరికి వెళ్ళాడు. అయినా మినిస్టర్ మిన్నారావుకి ఓసారి పరిచయం అయ్యాడు కదా అని తనే స్వయంగా రిక్వెస్ట్ చేద్దామని బయలుదేరాడు. నిజానికి వెంకట్రావు ఊరు నుండి వచ్చేదాకా ఆగొచ్చు, కానీ ఈలోగా సీత మనసు ఎక్కడ మారిపోతుందో అని బుచ్చిబాబు భయం. అందుకే త్వరగా విజయవాడకి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెంటనే అక్కడికి వెళ్ళిపోయి సీతతో కాపురం పెట్టేయాలని అతని ఆత్రం. బుచ్చిబాబు మిన్నారావు ఇంటి గేటును సమీపించగానే గేటు దగ్గర గూర్ఖా బుచ్చిబాబును గుర్తుపట్టి సెల్యూట్ చేశాడు. బుచ్చిబాబు దర్జాగా తల ఊగించి లోపలికి వెళ్ళిపోయాడు. బుచ్చిబాబు డోర్ బెల్ నొక్కాడు. కొన్ని క్షణాల తర్వాత మినిస్టర్ మిన్నారావు భార్య వెంకటలక్ష్మి తలుపు తీసింది. బుచ్చిబాబును ఆమె గుర్తుపట్టింది. ఓ, నువ్వా బాబు, ఏంటి అని అడిగింది. మినిస్టర్ గారు ఉన్నారా అండి అడిగాడు బుచ్చిబాబు. ఉన్నారు, కానీ నీ పేరేంటో మర్చిపోయాను. ఏమని చెప్పమంటావు? నా పేరు బుచ్చిబాబు. కానీ అలా చెప్పకండి, వీరేశం తాలూకా అని చెప్పండి. అలాగే, అట్టాగే. ఆవిడ లోపలికి వెళ్ళి 6 నిమిషాల్లో బయటకు వచ్చింది. లోపలికి రా బాబు అని వెనక్కి తిరిగి లోపలికి అడుగులు వేసింది. బుచ్చిబాబు ఆమెను అనుసరించాడు. హాల్లో మినిస్టర్ మిన్నారావు కూర్చొని ఉన్నాడు. వెంకటలక్ష్మి ఆయన కూర్చున్న సోఫా పక్కన నిలబడి ఉంది. బుచ్చిబాబుని చూస్తూనే మినిస్టర్ మిన్నారావు చెవుల దాకా నవ్వాడు. రాబోయిరా, నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయిందిగా, హ్యాపీనా? కులాసాగా కాళ్ళు ఊగిస్తూ అడిగాడు. లేదండి, మెల్లగా అన్నాడు బుచ్చిబాబు. అదేంటి, ట్రాన్స్ఫర్ ఆగిపోయిందిగా ఆశ్చర్యంగా అడిగాడు మినిస్టర్ మిన్నారావు. అంటే చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ఏంటో త్వరగా చెప్పు. ఇక్కడ నేను చికెన్ సెంటర్ ఓపెనింగ్ చేయడానికి వెళ్ళాలి. చేతి వాచ్ వంక చూస్తూ అన్నాడు మినిస్టర్ మిన్నారావు. నేను విజయవాడకి వెళ్ళడానికి ఇష్టం లేక ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించుకున్నాను కదండి. కానీ ఇప్పుడు ఎందుకులే, విజయవాడ పోదాంలే అనుకుంటున్నానండి. మా బాస్ని అడిగితే అది హెడ్ ఆఫీస్ వాళ్ళ ఇష్టం, నీకు మళ్ళీ ఆర్డర్ వేయాలన్నా వాళ్ళే వేయాలి అన్నాడు. అందుకని మీ హెల్ప్ తీసుకుందామని వచ్చానండి అన్నాడు బుచ్చిబాబు. మినిస్టర్ మిన్నారావు కళ్ళు ఇంతింత చేసి బుచ్చిబాబు వంక చూశాడు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నీ కళ్ళకి మినిస్టర్ అంటే పని పాట లేని బేవర్స్ గాళ్ళలా కనిపిస్తున్నారా? సీరియస్గా అడిగాడు. అందుకేగా ఓ పండు కాయ ఏటి లేకుండా చేతులు వించుకుంటూ వచ్చాడు. మూతి తిప్పుతూ అంది వెంకటలక్ష్మి. అంతా నీ ఇష్టమేనా? నువ్వు వెళ్ళను అంటే నీ ఆర్డర్ క్యాన్సిల్ చేయించాలా? మళ్ళీ వెళ్తానంటే నీకు ఆర్డర్ వేయించాలా? ఇలా ఒక పనినే 10 సార్లు చేస్తే మిగతా పనులు ఎలా అవుతాయనుకున్నావు? అసలే ఆయనకి ప్రతిరోజు చికెన్ సెంటరు, కిల్లీ షాప్ ఓపెనింగ్ లాంటివి ఉంటాయి. దీర్ఘాలు తీస్తూ అంది వెంకటలక్ష్మి. బుచ్చిబాబు బిత్తరపోయాడు. మినిస్టర్ మిన్నారావు అలా మాట్లాడతాడని అనుకోలేదు. చచ్చ వెంకట్రావు ఊరు నుండి వచ్చేదాకా ఆగి వాడితో కలిసి రావాల్సింది అనుకున్నాడు. ఇంకా వెళ్ళు బాబు అన్నాడు మినిస్టర్ మిన్నారావు. అంటే నేను సరదాకి సిల్లీగా చేయడం లేదని, నాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి బుచ్చిబాబు ఏదో చెప్పబోయాడు. ఒకసారి కుదరదని చెప్పాక కుదరదు, ఇంకా అడుగుతామే, అసలే నాకు చికెన్ సెంటర్ ఓపెన్ చేసే టైం అయింది అంటూ వాచ్ వంక చూసి అమ్మో టైం అయిపోయింది అని సోఫా నుంచి గబుక్కున లేచి నిలబడ్డాడు. అవునే లక్ష్మి, ఈ సెక్రటరీ గారు ఇంకా రాలేదే, డ్రైవర్ని కార్ తీసి ఉంచమను అని హడావిడిగా భార్యకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బుచ్చిబాబు వంక విసుగ్గా చూసి నువ్వు ఇంకా వెళ్ళు అన్నాడు. బుచ్చిబాబు మనసు చిక్కుమంది. తన భవిష్యత్ ఏంటి? ఇప్పుడు ట్రాన్స్ఫర్ కాకపోతే ఉన్న చోటే తెలిసిన వాళ్ళ మధ్య పెళ్లి గిల్లి ఏమీ లేకుండా సీతతో కాపురం పెట్టలేడు కదా ఇక్కడ. బుచ్చిబాబు భారంగా నిట్టూర్చి వెనక్కి తిరిగాడు. బుచ్చిబాబు ఇంటికి వెళ్ళేసరికి అతని కోసమే పర్వతాలరావు, పార్వతమ్మ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఏరా వెధవాయ్, ఇంతసేపు అడ్డగాడిదలా ఎక్కడ తిరిగావు? ఇందాకటి నుండి నీకోసమే ఎదురు చూస్తున్నాం అన్నాడు పర్వతాలరావు గుమ్మంలో అడుగు పెట్టగానే. ఏంటండి ఆ పాడతిట్లు, పాపం అంది పార్వతమ్మ. నావి పాడతిట్లయితే ఏమైనా మంచి తిట్లు చెప్పరాదు? ఆ తిట్లే తిడతాను. అది కాదురా అబ్బాయి, ఇలా కూర్చో, నీతో ఓ మంచి విషయం చెప్పాలి అంది పార్వతమ్మ. బుచ్చిబాబు వాళ్ళ ఇద్దరి దగ్గర కూర్చున్నాడు. ఏంటో, నీ మొహం చూస్తుంటే నువ్వెంత బాధపడుతున్నావో తెలుస్తుంది. ఆ సీత సంబంధం పోతే పోయింది, ఒట్టి వగలమారిది, దరిద్రపు కొట్టుది. పార్వతమ్మ సీతని అలా తిడుతుంటే బుచ్చిబాబుకు చాలా బాధేసింది.
ఏంటమ్మా సీతని ఊరికే అలా తిడతావు అన్నాడు వారిస్తూ. ఊరికై తిట్టడానికి నాకేమైనా నోటు దూరదా ఏంటి? నేను కాబట్టి మామూలు తిట్లు తిడుతున్నా. అదే మీ నాన్నగారు లాంటి వాళ్ళు అయితే పచ్చి బూతులు తిడతారు. అలాంటి నీతి జాతి లేని వాళ్ళని. ఏం నీ కంటికి నేను బూతులు మాట్లాడే అలగా విధవలా కనిపిస్తున్నానా? విసుగ్గా భార్య వంక చూస్తూ అన్నాడు పర్వతాలరావు. అయినా సీత పర్సనల్ విషయాల గురించి మనకెందుకు? ఆమె క్యారెక్టర్ గురించి మనకు అనవసరం. ఆమె సంబంధం వద్దని అన్నప్పుడు ఆమె గురించి మనకెందుకు అన్నాడు బుచ్చిబాబు. అది నిజమేలే బాబు, దీర్ఘాలు తీస్తూ అంది పార్వతమ్మ. అయినా అసలు విషయం చెప్పడమ్మా అని ఇంకేంటేంటో మాట్లాడతామే మిర్రి మిర్రి చూస్తూ అన్నాడు పర్వతాలరావు. అదేరా మీ సూర్యమామయ్య లేడు అంది పార్వతమ్మ. ఏది? ఎప్పుడు సిల్లిగా మాట్లాడే ఆ నీచ నికృష్టమైన మామయ్యేనా అడిగాడు బుచ్చిబాబు. చాలే ఊరుకోరా, అతను నీచ నికృష్టుడు ఎందుకైతాడు? పాపం చాలా మంచాడ్రా. వీడికి అంతేలే, ప్రతి విధవ నీచ నికృష్టుడిలాగానే కనిపిస్తాడు పళ్ళు నూరాడు పర్వతాలరావు. అయినా అతడు మంచాడైతే మనకేంటి, కాకపోతే మనకేంటి అన్నాడు బుచ్చిబాబు. నీకు మనకు కాకపోతే ఇంకెవరికి రా? సూర్యం మామయ్య కూతురు నీకు తెలుసుగా. నాకు తెలీదు. తెలియకపోయినా పర్వాలేదు, బంగారు బొమ్మలా ఉంటుంది నాయన. అసలు ఆ పిల్ల గురించే మనకిన్నాళ్ళు గుర్తుకు రానే లేదు. ఈవేళ ఏమీ తోచక ఫోటో ఆల్బమ్లు చూస్తుంటే ఆ అమ్మాయి ఫోటో కనిపించింది చెబుతూ అంది పార్వతమ్మ. ఇప్పుడు ఆ విషయాలన్నీ నాకెందుకు చెబుతున్నారు అనుమానంగా చూస్తూ అడిగాడు బుచ్చిబాబు. ఆ సీత సంబంధం ఎలాగూ తప్పిపోయింది కదా నాయన. నువ్వు సూర్యం మామయ్య కూతుర్ని చేసుకుంటే బాగుంటుందని ఆ విషయం తీశాం. బాగుంటుందా? ఎవరికి? నాకా, మీకా, సూర్యం మామయ్యక, లేకపోతే ఆ అమ్మాయికా? విసుగ్గా అడిగాడు బుచ్చిబాబు. ఏమేం ఈ విధవకి కాస్త పైత్యం ముదిరినట్టుంది, అల్లం రసం ఇవ్వు అన్నాడు పర్వతాలరావు. అయితే ఇప్పుడు నువ్వేమంటావురా? ఆ పనికిమాలిన పిల్ల అలా చేసిందని బాధపడుతూ జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా ఉంటావా అడిగింది పార్వతమ్మ. అలాగని నేను అనలేదే. ప్రస్తుతానికి నాకు పెళ్లి చేసుకునే మూడ్ లేదు. ఇంకా విషయం గురించి నా దగ్గర సిల్లీగా ప్రస్తావించకండి అంటున్నాను. బుచ్చిబాబు చివారును లేచి చకచకా తన గదిలోకి వెళ్ళిపోయాడు. సన్నాసేదవా, తింగరేదవా, పనికి మాలేదవా, తిట్లు లంకించుకున్నాడు పర్వతాలరావు. రాత్రి బుచ్చిబాబుకి నిద్ర పట్టలేదు. అతని బుర్ర నిండా ఏవేవో ఆలోచనలు. అసలే ట్రాన్స్ఫర్ ప్రాబ్లం ఒకటి తన బుర్రను తొలిచేస్తుంటే, వీళ్ళు ఓ పక్కన సంబంధాలు చూసి పెళ్లికి బలవంతం చేసి చంపేలా ఉన్నారు. ఇలాగైతే లాభం లేదు. తన ట్రాన్స్ఫర్ విషయం త్వరగా తేల్చేసి విజయవాడ వెళ్ళి సీతతో కాపురం పెట్టాల్సిందే. కానీ ఎలా? ఏకాంబరం కోఆపరేట్ చెయ్యడు, పైగా అర్థం కాని బూతులు తిడతాడు. మినిస్టర్ మిన్నారావు అసలే కుదరదని అన్నాడు. మరి తన సమస్య తీరేది ఎలా? ఎవరు ట్రాన్స్ఫర్ చేయిస్తారు? ఎవరు 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 హఠాత్తుగా అతని బుర్రలో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. బ్లాక్ మెయిల్. అవును, తన సమస్యకి పరిష్కారం అనుకున్నాడు బుచ్చిబాబు. బ్లాక్మెయిల్ చేయడమే తన సమస్యకి పరిష్కారం అనుకున్నాడు బుచ్చిబాబు. న్యూస్ పేపర్ చూస్తున్న మినిస్టర్ మిన్నారావు ఆనందంగా కేక పెట్టాడు. ఏమేవ్ ఇలారా? వెంకటలక్ష్మి ఆ అరుపుకి హడావిడిగా హాల్లోకి వచ్చేసింది. ఏమేవ్ ఏటి? నేనెవరినేటి? ఏమేవ్ ఏటి? నేనెవరినేటి? చిరాగ్గా మొహం పెట్టి అడిగింది వెంకటలక్ష్మి. ఎవరేంటి నీ బొంద, నువ్వు నా పెళ్ళానివి అన్నాడు మిన్నారావు. కాదు. మిన్నారావు ఉలిక్కిపడి వెంకటలక్ష్మి వంక చూశాడు. ఏంటే కొంపదీసి నాకు విడాకులు ఇచ్చేద్దామని అనుకుంటున్నావా ఏంది? సి అదేం కాదు, నేను మినిస్టర్ పెళ్ళాన్ని, అందుకే ఈ చుట్టుపక్కలోళ్ళు ఎంతో గౌరవం ఇస్తారు. అట్లాంటిది మీరు ఊరికే ఓసేవు ఏమేవు అంటే బాగుంటుందా అంట. సిగ్గుపడుతూ అంది వెంకటలక్ష్మి. మినిస్టర్ మిన్నారావు గడగడగడగడా నవ్వాడు. ఓసిని అదా నీ బాధ, అట్టాగేలే, ఇక ముందు ఓ మినిస్టర్ పెళ్ళామా అని పిలుస్తాలే. నవ్వుతుంటే నోట్లోంచి కారుతున్న చొక్క తుడుచుకుంటూ అన్నాడు. సాలే సంబడం, ఇంతకీ నన్నెందుకు పిలిచారో? నిన్న అమీర్పేట్లో చికెన్ సెంటర్ ఓపెన్ చేశా కదా, అదిగో ఈ పేపర్లో నేను ఓపెనింగ్ చేసిన ఫోటో వేశారు చూసావా? న్యూస్ పేపర్ని భార్య మొహం ముందు పెట్టాడు. అదిగో ఆ వైపు ప్రధానమంత్రి ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన ఫోటో, ఈ వైపు నేను చికెన్ సెంటర్ ఓపెన్ చేసిన ఫోటో.
అయితే మీరు ప్రధానమంత్రి అంత తోడు అయిపోయారన్నమాట. బుగ్గలు నొక్కుకుంటూ అంది వెంకటలక్ష్మి. మరే గర్వంగా అన్నాడు. మరే అవును అని గర్వంగా అన్నాడు మిన్నారావు. మీరు చికెన్ పీక తెగ్గోస్తూ ఓపెనింగ్ చేసినట్టు ఫోటో తీశారు కానీ ఆల జిమ్మాడా. మీరు నవ్వుతున్నప్పుడు ఫోటో తీయొచ్చు కదా. కెమెరా బటన్ నొక్కడానికి సూపుడేలు ఉంటే చాలు ఫోటోలు తీసేయొచ్చు అనుకుంటారా నా యాళ్ళు. నేను చికెన్ పీక కోయడంలో ఉన్నా. అప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ రెడీ అంటే నేను నవ్వి ఉండేవాడిని కదా బాధపడుతూ అన్నాడు మినిస్టర్ మిన్నారావు. సన్నా సెదవలు తిట్టింది వెంకటలక్ష్మి. ఆ టైంలో హాల్లోకి ఎవరో వచ్చిన అలికిడి అయ్యి ఇద్దరు తలలు తిప్పి అటువైపు చూశారు. బుచ్చిబాబు అతని చేతిలో మడిచిన న్యూస్ పేపర్లు. హారి నువ్వా మళ్ళీ వచ్చావా? నీ ట్రాన్స్ఫర్ విషయంలో నేను ఇంకా ఏమీ పట్టించుకోనని చెప్పా కదయ్యా. రికమెండేషన్ చేయడానికైనా సరి అయిన పద్ధతులు ఉండాలి. ఓసారి ట్రాన్స్ఫర్ ఆపు, ఇంకోసారి ట్రాన్స్ఫర్ చెయ్యి అంటూ రికమెండేషన్లు చేస్తే నన్ను హౌలాగాడిని అనుకుంటారు. మొహం చిట్లిస్తూ అన్నాడు మినిస్టర్ మిన్నారావు. అది కాదండి, మీరు ఈ న్యూస్ పేపర్లు మీకు ఈ న్యూస్ పేపర్ చూపిద్దామని తెచ్చా అన్నాడు బుచ్చిబాబు. మినిస్టర్ మిన్నారావు మొహం వెలిగింది. ఓ, న్యూస్ పేపర్లో కూడా నా చికెన్ సెంటర్ ఓపెనింగ్ ఫోటోలు పడ్డాయా? నేను నవ్వుతున్నప్పుడు ఫోటోలు తీయలేదయ్యా నా యాళ్ళు. ఏది ఏది ఇలాతే సంబరంగా అంటూ చెయ్యి ముందుకు చాపాడు. బుచ్చిబాబు తన చేతిలో ఉన్న న్యూస్ పేపర్లలో ఒకదానిని మినిస్టర్ మిన్నారావు చేతికి అందించాడు. అది పాత న్యూస్ పేపర్. ఏంటిది? పాత న్యూస్ పేపర్లా ఉందే. ఇందులో నేను కిళ్ళి షాప్ ఓపెనింగ్ చేసిన ఫోటో ఏదైనా పడిందా అడిగాడు మిన్నారావు. కాదు, పేజీ తిప్పి లోపల చూడండి. మినిస్టర్ మిన్నారావు పేజీ తిప్పి చూశాడు. వెంకటలక్ష్మి కూడా కుతూహలంగా ముందుకు వంగి న్యూస్ పేపర్లోకి తొంగి చూసింది. అక్కడ రాజకీయ నాయకుడు రాజేంద్ర దారుణంగా హత్య చేయబడిన న్యూస్ ఉంది. అది చూడగానే మినిస్టర్ మిన్నారావు మొహంలో రంగులు మారాయి. అతని మనసులో ఎన్నో సందేహాలు, ఒక్క క్షణంలోనే ఎన్నో సందేహాలు కలిగాయి. నువ్వెందుకు ఇక్కడ? లోపలికెళ్ళు, పనులు చూసుకో, వెళ్ళాం వైపు తిరిగి విసుగ్గా అన్నాడు మిన్నారావు. పిలిచేది నువ్వే, విసుక్కునేది నువ్వే, సంపెత్తున్నావు కదా. విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది వెంకటలక్ష్మి. మినిస్టర్ మిన్నారావు బుచ్చిబాబు వంక చూశాడు. ఇంతకీ ఈ న్యూస్ పేపరు నాకెందుకు చూపిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. మీరు మర్చిపోయారా సార్? నేను పోయినసారి నా ఫ్రెండ్తో కలిసి మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇంకెవరమో అనుకొని రాజేంద్ర ఫోటో మాకిచ్చి దాంతోపాటు డబ్బు కూడా ఇచ్చి అతన్ని సఫా చేయమని చెప్పారు. మినిస్టర్ మిన్నారావు మొహంలోని ఫీలింగ్స్ని గమనిస్తూ అన్నాడు బుచ్చిబాబు. బుచ్చిబాబు ఊహించినట్టుగానే మినిస్టర్ మిన్నారావు మొహం మాడిన పెసరట్టులాగా అయిపోయింది. ఆ తర్వాత ఈ పేపర్లో రాజేంద్ర దారుణ హత్యకు సంబంధించిన వార్తను చదివాను మెల్లగా అన్నాడు. మినిస్టర్ మిన్నారావుకి మాట పడిపోయింది. గుడ్లు మిటకరిస్తూ బుచ్చిబాబు వంక చూశాడు. అవును, తను ఆ రోజు జరిగిన విషయం గురించి మర్చిపోయాడు. పొరపాటున రాజేంద్ర ఫోటోను వాళ్ళకి ఇవ్వడం, వాడిని హత్య చేయమని చెప్పడం, ఎంత పొరపాటు అయిపోయిందే. వీడికి హత్యా రహస్యం తెలుసు. ఇంతకీ వీడు ఎందుకు వచ్చినట్టు? ఆ విషయాన్ని అడిగాడు మినిస్టర్ మిన్నారావు. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? ఏం లేదు సార్, ఆ రోజు జరిగింది తలుచుకుంటే మీరే రాజేంద్రని చంపించారని ఎలాంటి సిల్లీ ఫీలోకైనా అర్థం అవుతుంది. కానీ నేను మాత్రం మీరు చంపించారని నేనైతే అనుకోవడం లేదు. కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ ఇలా అన్నాడు. ఎందుకైనా మంచిది అని మిమ్మల్ని ఒకసారి హెచ్చరించాలని వచ్చాను. ఇదిగో ఈ న్యూస్ పేపర్ చూడండి. రాజేంద్ర హత్య కేసుని సిబిఐ వాళ్ళు టేకప్ చేసినట్టు వేశారు. అయినా ఆ వార్తని మీరు చూసే ఉంటారు. ఏదో మీ మీద అభిమానం కొద్దీ మీతో చెప్పుకోదామని వచ్చాను అంటూ చేతిలోని న్యూస్ పేపర్ని మిన్నారావుకు ఇచ్చాడు. మిన్నారావు న్యూస్ పేపర్లోని వార్తని పాలిపోయిన మొహంతో చదివాడు. నేను ఇక వస్తాను సార్. వెనక్కి తిరిగాడు బుచ్చిబాబు. ఆగు కంగారుగా అన్నాడు మిన్నారావు. బుచ్చిబాబు ఎందుకు వచ్చాడో అర్థం కాని తింగరోడు కాదు మినిస్టర్ మిన్నారావు. బుచ్చిబాబు ఆగాడు. రా కూర్చో. పాపం, నా మీద అభిమానంతో అంత దూరం నుండి వచ్చా. బలవంతంగా నవ్వు తెప్పించుకొని నవ్వుతూ అన్నాడు మినిస్టర్ మిన్నారావు. బుచ్చిబాబు మినిస్టర్ మిన్నారావు ఎదురుగా సోఫాలో దర్జాగా కూర్చున్నాడు. అప్పుడే ఫోన్ మోగింది. హలో, నేనే మిన్నారావుని, మినిస్టర్ మిన్నారావుని. ఏంటి? ఓహో, మళ్ళీ పాన్ షాప్ ఓపెనింగా? అబ్బా, ఇప్పుడు కాదులేవయ్యా, ఓ ముఖ్యమైన మీటింగ్లో ఉన్న తర్వాత ఫోన్ చెయ్యి.
అంటూ ఫోన్ పెట్టేశాడు మిన్నారావు. చెప్పు బుచ్చిబాబు, ఏం తాగుతావు? కాఫీనా, కూల్ డ్రింకా అడిగాడు మినిస్టర్ మిన్నారావు బుచ్చిబాబుని. అబ్బే ఏం వద్దులేండి, నేను వెళ్తాను. అసలే మీరు పాన్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళాలి కదా, సోఫా నుంచి లేవబోతూ అన్నాడు బుచ్చిబాబు. కూర్చో కూర్చో. సరే కానీ నిన్నేదో అడిగావే, నీ ట్రాన్స్ఫర్ విషయం గురించి ఏంటది? మళ్ళీ నిన్ను విజయవాడకే చేయించాలని కాదు? ముందుకు వంగి బుచ్చిబాబు మొహంలోకి చూస్తూ అడిగాడు మినిస్టర్ మిన్నారావు. విన్నారు కదండి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని వెళ్ళే వెళ్ళేలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి.